అంటే నీకు మొత్తం నేను ఎంత రక్తం గారిది ముక్కులకించి ఇట్లా గారిది రక్తం ఎంత పోయింది నా మనసుకి తెలుసు. అది ఎవరో నీకు చేస్తే నువ్వు వదిలేస్తావా? నీకు కూడా ఆ సోపతి లేకపోతే నన్ను అడుగు. అని నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అని నేను మాట్లాడతాను, టాటా తీస్తా. అంటే ఎంత మంది తీసుకురామా నీవు? లొల్లి అవసరమే లేదమ్మా. లొల్లి కాదు అంటే యాక్సిడెంట్ చేసేటోడికి వదిలేసామా? అట్లా కాదమ్మా, మనం లీగల్ వెళ్దామమ్మా. నువ్వు లొల్లి పోయి అందరినీ కొట్టేసాను రాయింది. చెప్తా నేను కంప్లైంట్ ఇస్తావు అని తీసుకుని డైరెక్ట్ కంప్లైంట్ కాదు. నువ్వు కొడతావా మరి పోయి? నేను కొడతా. రౌడీ షీటర్ మీ ఇద్దరు నాకు అర్థమైతే లేదు. నేను ఊకోను. అది ఎవ్వరో నాకు రేపు తీసుకొని పో. ఆ నెత్తి వలగొడతా నేను, అర్థమైందా? అది నాకు దొరకాలి, నువ్వు నన్ను తీసుకోపోవాలి. నెత్తి వలగొట్టకపోతే నన్ను అడుగు. ఏమున్నా మనకు అయింది. నేనేమన్నా పోలీస్ స్టేషన్ కంప్లైంట్. నీకు భయం అవుతుందా? భయం ఎందుకమ్మా? కదా నేను నీ తల్లిని ఉన్నా కదా, నీకు ఎందుకు భయం అవుతుంది? తీసుకోబోయేది ఉందిరా, నువ్వు ఎందుకు ఊక్కున్నావో? నాకు అది దొరకాలి. నీ బాధ నేను ఎంత భరించినానో నాకు తెలుసు. నేను గాంధీలా తిప్పలు పడ్డా. అర్థమైందా? సో గైస్ ఇవాళ అనిల్ వాళ్ళ మమ్మీకి చెప్దామని ఫిక్స్ అయినాము. ఎందుకంటే నిన్నటి వరకు చెప్పలేదు, బాబాయ్ చెప్పొద్దు ఇంకోటి ఆ వీడియో కూడా పోస్ట్ చేయాలి కదా, సో అందుకని చెప్పి చెప్తలేము అనమాట. సో ఆ వీడియో పోస్ట్ చేసినది చెప్తే మళ్ళీ మా నా మీద మొత్తుకుంటుంది. సో గైస్ ఇప్పుడే చెప్పేద్దాము. సో మమ్మీ రియాక్షన్ కూడా ఏందో చూద్దాం. ఎందుకంటే మా మమ్మీ చాలా కోపంతో ఉంది. ఎందుకంటే సిచ్యువేషన్ ఎప్పుడో అయింది కదా, ఎప్పటి నుంచో అడుగుతుంది ఎవర్రా అని చెప్పి. నేను కూడా లైట్ తీసుకున్నా, అమ్మ పోనీ అమ్మ. నా బాధ ఏంటంటే ఎందుకు ఇవన్నీ లొల్లిలు అని చెప్పి నేను సైలెంట్ ఉంటా. దాని కాస్త అది ఏమైంది, లైట్ అయిపోయింది. సో మమ్మీ అయితే ఫుల్ సీరియస్గా ఉంది. ఒకసారి అడుగుదాం. సీరియస్ అని పక్కన పెడితే అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్ చాలా పెద్ద అయింది కదా, చిన్నగా కూడా కాలేదు. అందుకే కోపం సీరియస్ అవుతుంది. మళ్ళీ ఏదైనా అంటే సీరియస్ అవ్వగల అని మేము చెప్పలేదు. అండ్ ఇంకోటి కాదు, నాకు ఇప్పటికీ తగ్గలే అనమాట. ఇది నొప్పి ఇంకా తగ్గలేదు. అప్పుడు యాక్సిడెంట్ అయిన నొప్పి ఇప్పటిదాకా తగ్గలేదు. డైరెక్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోదాం అనమాట. మాట్లాడదాం, చూద్దాం ఏమంటారు. ఏమంటది మస్తు మనం ఏం చేస్తాం మరి చెప్పాల్సిందే కదా మనం. ఇప్పుడు రేపైనా మేము అమ్మ వస్తుందో రాదు, వస్తా అంటే చూడు. ఇప్పుడు మమ్మీ మమ్మీ ఏమైతుందమ్మా? మీకు ఒకటి చెప్పాలా, పెద్ద విషయం. ఏంటిది? ఏమైంది? మళ్ళీ ఏమైంది? అదే అమ్మా, నాకు యాక్సిడెంట్ ఇంకా పడ్డాడని చెప్పినాడు. ఒకటి దొరికినమ్మా. మాట్లాడినామా మొత్తం అయిపోయింది. మాట్లాడినా రేపు వస్తా అని చెప్పారు. నువ్వెందుకమ్మా దాన్ని మాట్లాడుతుంది కదా? ఎవరాడు? అరే దొరికినమ్మా, కనిపించినాడా? కూడా అలా కనిపించిండు. వడ్లలే అమ్మా, నంబర్ తీసుకున్నాం, మామతో మాట్లాడినాం అన్నయ్య. నాకెందుకు చెప్పలే నువ్వు? అరే నీకెందుకమ్మా, నేను అలా మాట్లాడినాం, నీకు ఒక మాట చెప్పాలని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అంత పెద్ద యాక్షన్ చేసిన దేనికోసం అనుకుంటున్నావు? అది ఎవరు దేని గురించి? నువ్వేమైనా దొంగతనం చేసినావా? ఏమైనా చేసినావా? ఆడు వెనకాల వాడి చేయడానికి ఎవరు ఇచ్చారు అధికారం? నాకు తీసుకోవాల్సింది నువ్వు. వదిలేదు పర్సెక్టే లేదు. నేను ఊకోను. అది ఎవరో నాకు రేపు తీసుకొని పో. వాడే వస్తాను చెప్పినా మరి తీసుకొని రా. అది ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా సైజ్ చేస్తాను నేను. నా కొడుకుకి యాక్సిడెంట్ చేసిన, అర్థమైందా? అదే అమ్మా, నేను మాట్లాడిన మామ కూడా వచ్చింది. మా అమ్మాయి మామతో నేను వీడియో కూడా చేసిన. ఆ వీడియో కూడా రేపు పెట్టేస్తా, అర్థమైపోతుంది పబ్లిక్ తెలుస్తుంది కదా మరి చేసింది లేదో తెలుస్తుంది కదా. తెలియని రేపు నేను కూడా పోయి మాట్లాడతా. తాట తీయకపోతే అడుగును నన్ను, అర్థమైందా? నువ్వు నన్ను తీసుకొని పో. అది ఎట్లా యాక్షన్ చేయించినా నాకు కావాల్సింది. అది వస్తే మంచిగా ఉండదమ్మా. నువ్వు మాట్లాడకని, నువ్వు పిచ్చోని, నువ్వు అందరికి బెదిరుకుంటావు. అందరికి బెదిరుకోవడం కాదమ్మా, మనకి లొల్లి ఎందుకు అని చెప్పి సైలెంట్ ఉంటాం. మనకు లొల్లి అవసరమే లేదమ్మా. లొల్లి కాదు అంటే యాక్షన్ చేసేటోడికి వదిలేసామా? అట్లా కాదమ్మా, మనం లీగల్ వెళ్దామమ్మా. నువ్వు లొల్లి పోయి అందరికి కొట్టేసాను రాయింది. తీసుకోపోతావా లేదా నన్ను? నువ్వే అదే మళ్ళీ అదే అంటుంది తీసుకోవాలి ఎందుకు చెప్పిన నీకు మాట. నువ్వు మళ్ళీ వీడియో చూసి బాధపడతావు అని చెప్పి నేను ముందే చెప్తున్నా. నీకు ఆగు, నువ్వు మాట్లాడకు. నీ గురించి నాకు మొత్తం తెలుసు. నువ్వు అందరినీ అయ్యో నాకు అది కావాలా, నువ్వు తీసుకొని పోనీ.
చెప్పు నాకు ఇప్పుడే తీసుకోండి మాటిన ఒకసారి నా మాట నేను ఇల్లేను ఆడు ఎవడు సరే, ఆడు ఎందుకు ఫాలో చేసిండు ఆడు ఎందుకు నీ దాకా వచ్చి నువ్వు చేయవద్దు అని నువ్వు చెప్పే నా మాటినావా ఏంది ఏం వినాలా ఇగో మనకి లొల్లి వద్దమ్మా మనము సోషల్ మీడియాలో ఉన్నాం మనకు లొల్లిలో అవసరం లేదు మనం ఏమన్నా లీగల్ గా పోదాం అంటున్నా నేను ఆడు అయిపోయింది వచ్చిడు మాట్లాడిడు కథం అయిపోయింది అని ఆడు ఇంకా నెత్తి మీద ఎక్కి సరే, కూర్చుంటాడు ఇప్పుడు- ఈ రోజు కూడా యాక్సిడెంట్లు చేయించిండు లేకపోతే ఇంకేమన్నా చేస్తాడు నువ్వు ఒక్కడివి పోయినప్పుడు అప్పుడు ఎవరి బాధ్యత తీసుకుంటాం మంచిగా వెతుకుతున్నాము ఇప్పుడు దొరికితే ఇప్పుడు మంచిగా లీగల్ గా మంచిగా చెప్తున్నావు నువ్వు అని నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని నేను మాట్లాడతాను టాటా తీస్తా అండ్ ఎంత మంది తీసుకొస్తాడు తీసుకురామా నువ్వు అమ్మా ఇంతమంది నాకు కొట్లాడేటోళ్ళు మరి నేను అదే అంటాను నువ్వు ఎందుకు బెదిరుకుంటున్నావు భయం కాదమ్మా లొల్లి ఎందుకు అంటున్నా నేను లొల్లి ఎందుకని మనిషి దొరికిన మనిషిని అంట మీరు పోయి నేను మాట్లాడినా మా అమ్మని తీసుకుపోయి మాట్లాడి వచ్చినట్టు ఏంది ఎంత ధైర్యంతో చెప్తుందంటే మన తమ్ముని విలువడంట ఎవరైతే వెనకబడ్డాడో వాడినైతే విలువడంట ఎందుకు వీలువాడు నన్ను తీసుకుపోయినారు అన్నారు నేను ఎంత తీసుకొని నేను ఎందుకంటే అరే ఆడు ఎందుకు తీసుకురారో ఎవరు వాళ్ళ తమ్ముడు ఎవరో ఆడందరూ నాకు కావాలి నేను అస్సలు ఊపిరి ఆడదానే కాదు నేను ఎంత చెప్పినా నీకు అర్థం నేను కాదమ్మా అస్సలు ఊరుకోను. నీ మాట నేను నీకు ఎందుకు చెప్తున్నా నేను నీకు ఎందుకు చెప్పినా ఇప్పుడు ఈ మాట ఇప్పుడు చెప్పకపోతే నేను ఎందుకు చెప్పినా చెప్పకపోతే నీ చెంపలు వాయిస్తా జుట్టు కొట్టుకొని ఎవరన్నా మమ్మీ అబ్బాయితో ఏం కొట్టాడు మమ్మీ అరే నీకెందుకురా కాలు నాకు ముట్టమ్మా. బలం ఉంది నీకెందుకు ఆడు ఎవరైనా తీసుకోపో ఇప్పుడు తీసుకోపో నా కొడుకు నాడు ఎట్లా యాక్సిడెంట్ చేయించు ఇప్పటిదాకా నీకు ముక్కుల ఇప్పటిదాకా నొప్పి ఉంది ముక్కులు అవునమ్మా, ఉంది నొప్పి. ఇప్పటిదాకా ఇక్కడ మొత్తం మెత్తగానే ఉంది నీకు. తెలుసమ్మా. అది ఎవరు నాకు చేపించడానికి నీకు? సరే అమ్మా. అది ఎందుకు ఫాలో నా మాట నా మాట. అయ్యి తమ్ముడు ఎవరు సాక్షి నాడు పోదన్నాడు చెప్పేది నా మాట నా వద్దమ్మా పెద్దగా కాదు నువ్వు నడు ఇప్పుడు అదే అమ్మా. నడు నాకు చూపెట్టు అది ఇప్పుడు లేదమ్మాడు. ఆ సంగతి చూడకపోతే నన్ను అడుగును అరే రేపు వస్తాను మొత్తం వీడియో పెట్టిస్తా వీడియో పెట్టేసి అందరికి తెలిసినట్టు చూపిస్తాను నేను బెడ్ ఫస్ట్ చెప్పింది నా మాట నా మొత్తం తలవడకమ్మా తల్లి నా మాట నువ్వు నాకు ఆ, అది చెప్పేది. ఎవ్వరో కానీ నేను మాత్రం నువ్వు నాకు రేపు తీసుకొని పో నేను మాట్లాడుతుంటే వాళ్ళతో నన్ను మాట్లాడిస్తలేడు కాదమ్మా ఎందుకు అమ్మాయిలు మాట్లాడతారమ్మా మాలో అమ్మాయిలు కాదు ఆడోళ్ళు మాట్లాడితేనే వాళ్ళకు ఆడోళ్ళ ఇలువ ఆడోళ్ళ భయం ఏందో తెలుస్తుంది ఆడు ఒక ఛానల్ లో వర్క్ చేసిందంట మా తల్లి ఏదో ఛానల్ వినయ్ ఛానల్ లో వర్క్ చేసిందంటమ్మా ఏ ఛానల్ అయినా చేసుకొని రా ఏమన్నా చేసుకొని నీకెందుకు ఫాలో అదే కదా నాకు అర్థమైతలేదు మరి అది ఏదో కుట్ర పెట్టుకొని నీకు ఫాలో అయ్యిండు నీకు యాక్షన్ చేసేటట్టు ఆ చేసిండు. రోజు అసలు ఏమేమి చేసాం మనకి క్లారిటీ చెప్పేస్తున్నా ఆ రోజు ఆడున్న ఆ సిగరెట్ ఊపిన తర్వాత ఏదో లొల్లి అయిపోయింది ఆటోమేటిక్ అయిపోయింది అంతా అయిపోయింది క్లియర్ అయిపోయింది మేము పోయినాం వెళ్ళిపోతుంటే కావాలని వెనకాల వచ్చిరమ్మా అది అక్కడికే అదే నువ్వు అది వెనక రాగానే నీ టెన్షన్ అయిపోయినట్టుంది ఇక్కడ తీసుకొని గుద్దేసిండు ఇక ఎంత యాక్సిడెంట్ లో కూడా నేను ఎంత అడిగినా ఏమైనా చేసిరా ఎవరైనా కొట్టినా బిడ్డ చెప్పు నాన్న నువ్వు నాకు చెప్పు నాన్న అంటే చెప్పలేదు ఏంది మనకు సంత లేదనుకుంటున్నావా సరే అమ్మా. వస్తుంది మొత్తం ఏరియాని దింపుతా అర్థమైందా పోనీగిరి కాదు అసలు నేను ఊపిరేదా లేదు అన్ని పోయినట్టే పోతాయి ఇప్పుడు నన్ను తీసుకొని పోతావా లేదా ఇంకో మాట ఇప్పుడు కొట్టి కొట్టి చంపేస్తారు మనం చెప్తే కానీ ఎందుకు మనకు అవన్నీ అంటూ నేను ఆనికి తెలియాలా ఆని కూడా ముక్కు నొప్పి అయింది ఆ కుట్లు వేయించిన కదా నా కొడుకుని నిన్ను ఆని కూడా వేపిస్తే తెలుస్తుంది ఆ నొప్పి ఏందో సరే అమ్మా అర్థమైందా నన్ను తీసుకొని పో. ఎవరైతే చూసారో అలాగే తెలుస్తుంది ఇప్పుడు ఏం చేయమంటారు లొల్లి కొడతాంటారా? ఇదిగో నేను ఒకటే మాట నేను ఒక చెప్తున్నా. మాట చెప్తా నేను కంప్లైంట్ ఇస్తావు అని తీసుకొని డైరెక్ట్ పొజిషన్ కంప్లైంట్ కాదు మనకి ఎంత పెద్దగా అయింది నువ్వు కొడతావా మరి పోయి నేను కొడతా ఆమె ఎందుకు నేను ఉన్నానా నేను ఉన్నా ఇంకా రౌడీ షీటర్లా మీ ఇద్దరు నాకు అర్థమైతలేదు నేను తల్లిరా అర్థమైందా నేను గుండెలాగా తయారైతా చేసా కొరత కాదు నాకు సత్తా ఏందో చూపించుకుంటా అది ఎవరో నాకు కావాల్సిందే నేను ఎంత బాధపడ్డా నీకు స్నానం చేయించినాను కింద పడ్డే అవునా? నీకు మొత్తం నేను ఎంత రక్తం గారిది ముక్కులకించి ఇట్లా గారిది రక్తం ఎంత పోయింది నా మనసుకి తెలుసు అది ఎవరో నీకు చేస్తే నువ్వు వదిలేస్తావా ఆ నీకు కూడా ఆ సోపతి తెకపోతే నన్ను అడుగు అమ్మ అక్కడ
మన ముక్కలని బాధ పెట్టొద్దమ్మా, నా బాధ అది. సాక్షి నాకు చెప్పు సాక్షి చెప్పేది మధ్యలో ఇదే. రాకన్నా. నేను తీసుకుంటా. నేను ఊకోను అని ఇల్లు ఒక్కటే మాట చెప్తున్నా, నాకు వాడు కావాలి. చెప్పేది నా మాట. నాకు వాడు కావాలి. మామ వచ్చిండు నంబర్ తీసుకుని మంది వాడు వస్తా అని చెప్పిండు, మామ మాట్లాడతా చెప్పిండు. టెన్షన్ పడదు. మాట్లాడేది కాదు, ఆ నెత్తి కూడా ఆ నెత్తి వలగొడతా నేను, అర్థమైందా? అది నాకు దొరకాలి, నువ్వు నన్ను తీసుకుపోవాలి. నెత్తి వలగొట్టకపోతే నన్ను అడుగు. అవసరం లేదు, నేను మాట్లాడతా. నాకు అంత దమ్ముది, కొట్లాడేంత దమ్ము. ఎన్ని రోజుల నుంచి నేనే పడ్డా, నేనే అయింది, నాకైంది అన్నందుకు నేను సైలెంట్. అందుకే చెప్పొద్దు కాదు నేను అప్పుడే చెప్తున్నా, చెప్పొద్దు అని చెప్పినా మమ్మీకి చెప్తే ఇట్లనే ఉంటా. నాకు తెలుసు అన్నీ అయితే అని వీడియో చెప్పొద్దు అంటే ఏం చెప్పొద్దు, చిన్న మాట. సరే అమ్మా, ఇప్పుడు ఏమైంది అయితే ఇప్పుడు సెట్ అయిపోయినా కదా మమ్మీ. మనకి వెళ్ళి వద్దామమ్మా, కంట్రోల్ కాదు. నీకు తెలుసా మనం ఏమున్నా మనకు అయింది. నేను ఏమున్నా పోలీస్ స్టేషన్ కంప్లైంట్. నీకు భయం అవుతుందా? భయం ఎందుకమ్మా? కదా నేను నీ తల్లిని ఉన్నా కదా, నీకు ఎందుకు భయం అవుతుంది? నా కోసం నిలబడ్డారు మస్తు మంది ఉన్నారమ్మా. నేను మాత్రం ఎత్తి వల కొట్టాలి బస్, అంతే. ఏమొస్తుంది ఆయనకు నొప్పి తెలియాలి, చూడాలి బస్, అంతే. నేను ఊకునే ఆడదానే కాదు, నేను అస్సలు ఊకోను. నా కొడుకుని ఇన్ని రోజులు ఇట్లా చెప్తే నేను తీసుకొని పోను, మీరేమనే చేసుకొని తీసుకొని పోకపోయినా మామ నంబర్, మామ వాళ్ళ నంబర్ పిలు, మీ మామను కూడా పిలు. మీ అసలు ఎవ్వరు కూడా నాకు అవసరం లేదు, నేను ఒక్కదానే చాలు. నడు నువ్వు నడు, ఎందుకు భయపడుతున్నావు? నడు మళ్ళా నువ్వు నడు. నేను ఇప్పుడు కూడా చెప్పిన లొల్లీలు పడొద్దని చెప్పినా. నేను నీకు 10 సార్లు చెప్పినా, నీకు లొల్లీలు ప్రతి దానిలో మధ్యలో రావద్దు, లొల్లి పడొద్దని చెప్పినా నేను నీకు. అసలు భయం దేనికి? భయం కాదమ్మా, మనం పోయి కొట్టొచ్చు, బడ గుద్దేశం. అందుకే మన అయిపోతే ఎవరి పరిస్థితి? అది ఇప్పుడు మంచిగా అయిపోయినా కదా, పోనీ మనం కంప్లైంట్ ఇస్తామమ్మా, పోలీసు వాళ్ళు చూసుకుంటారమ్మా. మనకెందుకు? నీకు చిన్న దెబ్బ దాకే ఇప్పటి వరకు తక్కువ కాలే, 5 నెలలు అయినా తక్కువ కాలేదు. నీకు అది చిన్న దెబ్బ అనిపిస్తుంది. అందుకే ఏమైనా దెబ్బలు తాకితే నీకు నొప్పి అవుతుందా? ఇగో అని ఇట్లా జాలిగా పడ్డావు అనుకో, నువ్వు జీవితంలో బాగోలేవు. నువ్వు షేర్కి షవా షేర్ లాగా ఉంటేనే బతుకుతావు లోకం పైన. అనుకున్నానమ్మా, ప్రతి దానిలో పోయి లొల్లీలు పడతా అంటే కాన్పని. అసలు నువ్వు ఎట్లా వదిలిపెట్టినవరా? వేస్ట్ గా కనిపిస్తుంది. మాట్లాడి కలువు అని చెప్పినావా? కంప్లైంట్ కూడా ఇస్తా, అన్ని ఎత్తి కూడా వాళ్ళ కొడతా. నన్ను తీసుకోపో, నేను అసలు ఊకునే ఆడదానే కాను. నాకు కావాల్సిన నాకు అప్పుడే తీసుకోపోయేది ఉందిరా. నువ్వు ఎందుకు ఊకున్నావో? నాకు అది దొరకాలని నీ బాధ నేను ఎంత భరించినానో నాకు తెలుసు. నేను గాంధీలా తిప్పలు పడ్డా, అర్థమైందా? రూపాయి లేకున్నా నా కొడుకుని గాంధీ అడ్మిట్ చేసిన, ఒక్క రూపాయి లేకుండా సాక్షి. నా పరిస్థితి అట్లా ఉండే ఆ టైంలో. అట్లాంటి టైంలో నా కొడుకుని యాక్సిడెంట్ చేసిండు. ఏమన్నా ఒక్క రూపాయి హెల్ప్ చేసినోలా చేసినోలా? నాకు అవన్నీ తెలియదు. నాకెట్లా జరిగిందో నా కుటుంబంలో ఆనకెట్లా జరగాల, శాపం పెట్టొద్దమ్మా, అట్లా శాపం పెట్టొద్దు. మనం దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, దేవుడు నాకు ఒకటే కావాలని. అది ఎట్లా ఫాలో అయిండు, దేని గురించి అయిండు, అసలు నీ మీద కక్ష ఏంటిది, అసలు అది ఆయన ఫాలో అయ్యేది అవసరం ఏమొచ్చింది, దాగి ఊపే అవసరం ఏమొచ్చింది? ఇగో బయట ఇట్లా అంటే ఇగో ఫేమస్ అయిన రాబోయే పోయి కొడితే మనం కూడా ఫేమస్ అయిపోతాం, అట్లాంటివి నడుస్తున్నాయమ్మా బయట. అదే చేద్దాం అనుకుండు, అది ఏమైపోయింది అనుకోకుండా నాకు అయిపోయింది అది. నీకు దమ్ము ఉందా లేదా నన్ను తీసుకోలేకపోతే? ఇప్పుడు కుట్టలే అమ్మా, ఒక మాట చెప్పాలా, లొల్లి వాడడానికి కాదమ్మా ఇది. వదిలేసాం కాదమ్మా, కంప్లైంట్ ఇస్తా అంటున్నామా. ఇప్పుడు 5 నెలలు అవుతుంది. నువ్వు లొల్లి పడతావా పోయి? అయ్యో లొల్లి పడతావా అంటే సిగ్గులేదు నీకు? ఇంత కూడా ఇంత పెద్ద అయింది, చిన్నగా అయింది అనుకుంటున్నావా? అన్ని కాదు, లొల్లి పడతావా? వస్తాం, నేను అంటే వస్తున్నాడు మీతోనే ఏం కాదు. మీరు సరే అమ్మా, నేను పోయి ఇంట్లో వాడిని కూడా మీరు పోయి కొట్లాడు కూడా ఏమైనా వేసుకోరు, వాడు నంబర్ ఇస్తా, నువ్వు చూపించిన వాడు వస్తాను చెప్పినా చేసుకోరు. ఏమన్నా నేను కూర్చొని మధ్యలో నేను చెప్పాడమ్మా ఇచ్చాడా నన్ను? అసలు నీ కూడా చెప్పొద్దు, నీ కూడా చెప్పొద్దు. నేను చెయ్యి తీయ అని చెప్పిన, చెయ్యి తీసి మాట్లాడు. ఇద్దరు మొగోళే, మన కొట్లాడదాం నేను మొగన్నో ఆడదానో, నేను ఎట్లనో నేను చూపిస్తాను. ఆ సత్యేందో నేను చూపించుకుంటా. దాన్ని కొట్లాడడానికి మొగడో ఆడదానో కాదు, దమ్ము గుండెలో ఉండాలా. రక్తము
వచ్చింది కదా అది వచ్చింది అది కొట్లాట పెట్టుకుంటే ఆడనే ఉండాలి నేనే ఉండాలి అట్లా చేసి వదిలి పెడతా నా కొడుకు అంత అయినాక నేను ఇట్లా సరే నీకు మాట చెప్తా మనం పోయి కొడతాం ఇప్పుడు బడబడ గుద్దేస్తాం అన్ని చేస్తాం అప్పుడు ఏమైతుంది పరిస్థితి పోలీస్ స్టేషన్ పోదామా పోదాం పోలీస్ స్టేషన్ ఇస్తారా? ఇయ్యని, నేను కూడా ఇస్తా అదే ఎందుకు తయారమ్మా మీరు నాకు తయారని అర్థమైంది కాదు ఆ నొప్పి నాకు తెలుసు అనిల్ సరే అమ్మా, నేను నువ్వు బాధ- భరించిన బాధ నేను భరించిన తెలుసమ్మా అర్థమైందా? నాకు. నువ్వు నాకు అప్పుడే ఒక్క నిమిషం కూడా నాకు చెప్పలేదు నీకు ఎంత బతిలాడినా రాత్రి అమ్మా, పగలు నీ ఆగని. జీవితంలో ఇంకోటి నీకేం చెప్పనమ్మా అయిపోయింది ఇదే లాస్ట్ అట్లే చెప్పి ఇప్పుడు ఇట్లా తెచ్చుకున్నావు మళ్ళీ ఈ ఏం పరిస్థితి తెచ్చుకున్నావు అదే అమ్మా మనం ఎట్లుండాలి సార్ లీగల్ గా పోవాలమ్మా మనం మన మీద రావద్దు అయితే ఏంటి వదిలేసామా మనం పోయి ఆనుకోటి ఆలోచి మనం కొట్టి మనం పోయి ఆనుకోటి పెద్దలు అయితే వదిలేసామా ఆయనని? వదిలేసామా? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాం పోలీసులు చూసుకుంటారు ఎందుకు నాకు దమ్ము లేదా కొట్లాడడానికి కొట్లాడేది అర్థమైతలేదమ్మా మైండ్ సెట్ మైండ్ తో ఆలోచించమ్మా నేను ఏది ఆలోచించాను నువ్వు నడుస్తున్నావా లేదా నాడు ఇప్పుడే నడు అది లేదమ్మా ఇప్పుడు నడు. అదే నడు. నడు. చెప్తా సీరియస్ అనే కమ్మని అని నువ్వు భయపడకు బయట ఈడ కాదు సాక్షి వద్దు బయట చెప్పేది నీకు తెలియదు ఏది లొల్లి తెలియదు. పెద్దగా అయితే ఇవి నీకు తెలియదు ఎవరికి ఏం చేసేది ఉంది? అదే నువ్వు మొత్తం పగలు పెంచుకుందాం అనుకుంటున్నావు నాతో పగలేంటని? అదే ఎందుకు భయం అనుకుండా భయం కాదు మళ్ళా మళ్ళీ అంటారు భయం కాదు భయం కాదు మమ్మీ ఒక్క నిమిషం ఆగు సాక్షి ఆగు కాదు నువ్వు ఇంత ఆయనకి ఎందుకు వేసుకొస్తున్నావు వాడు చేసిన దానికి మా భయం గియం ఏం లేదు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు చూసుకుంటారు కదా మనకి ఎందుకు అవును నేను కొట్లాడిన తర్వాతకే పోలీస్ స్టేషన్ పోతాడా కోర్టుకు పోతాడా పోనీ అప్పుడు నేను కూడా సత్తగా బలంగా పోతా నా కొడుకునైతే ఎట్లా రక్తం తీసినో ఆయన కూడా అట్లా తీసేది ఉంది నేను అసలు తప్పమ్మా. ఆయన ఇంట్లో మొత్తం తారుమారు చేసి వస్తా నేను చెయ్యకపోతే తూ అనాలని ఉన్నాను ఇప్పుడు నేను ఏం చేసాను చూడుకొని ఉన్నారు నడు సాక్షి నడు ఎక్కడ ఉన్నాడు పోదాం దా. పోతే మనకు మంచి ఉండదని. నువ్వు ఏం చేద్దామో నువ్వు రారా? నువ్వు రా. నేను ఊపనని నేను ఆ బాధ భరించిన నాకు తెలుసు నువ్వు నడు పోదాం దా. ఇప్పుడు లేడమ్మాడు రేపు వస్తా చెప్పిన ఎప్పుడు వస్తాడంట? రేపు వస్తా చెప్పినాడు ఫోన్ నెంబర్ ఇచ్చిందా నీకు మా అమ్మకి ఇచ్చిందమ్మా నడు రేపు నన్ను తీసుకొని పో నన్ను తీసుకొని నువ్వు రావద్దు నేను చెప్పేసి నువ్వు రావద్దు వస్తే అంటే మంచిగా నువ్వు వస్తే మంచిగా నిన్ను మాత్రం నేను తొక్కు నేను నీకు తొక్కు ఎందుకు చెప్పిన అంటే చేసేస్తాను, నేను ఎందుకంటే తీసుకోకపోతే. నేను వీడియోలు పెడతాను నువ్వు బాధపడతావు అని చెప్పి నేను ఇప్పుడు చెప్పిన మీరు పోతే మంచి ఉంటుంది మీరు పోతే నేను మాట్లాడి చెప్తా చేయి చేసి మాట్లాడు చేయి పెట్టకు నువ్వు లొల్లివానికి వచ్చినావు ఇదికి కాదు మీరు పోతే మాట్లాడేసి వస్తారు నాకు తెలుసు నువ్వు మమ్మీకి చేద్దామని మమ్మీకి ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మీ వాళ్ళు లొల్లిపడుతున్నా మమ్మీ రాకపోతే ఇట్లా మీరు నాకు తెలుసు అంటే వీళ్ళు పోయి నాకు మాట్లాడేసి వస్తారు లేదు, లేదు, నేను పోతా. పడరు నేను పోతా నేను పోతా మైండ్ నాకు ఏం చెప్పాలి నా మాట విను. నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏమంటున్నా నిజం నిజం చెప్పేసి నా మాట విను. నిజం నిజం మా ఇంత అమాయకులకు ఎందుకున్నారో ఏమో తల్లి నాకు ఏం అర్థమైతలేదు రా నాయనా ఎట్లనైనా తెలిసేది ఇప్పుడు మన నోటితో మనం చెప్పేసి అయిపోతుంది పంజరావి కెమెరా